అమెరికాకి వచ్చి 30 రోజులు దాటినా ప్రతి విదేశీయుడు తప్పనిసరిగా ఫెడరల్ ప్రభుత్వానికి తమ వివరాలు నమోదు చేసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీసా సమయంలో ఫింగర్ ప్రింట్ లేదా ఇతర సమాచారం నమోదు చేయని వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ట్రంప్ సర్కార్. అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ కొత్త నిబంధనను పాటించిన వారిపై జరిమానాలు మాత్రమే కాదు, జైలు శిక్ష కూడా పడనుంది. ఇదంతా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియలాగా కనిపించినా దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం చాలా తీవ్రమనే చెప్పాలి. అమెరికాలో ఎవరున్నారు, వారు ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సేకరించడమే అమెరికా ప్రభుత్వ లక్ష్యం. ఇలా చేయటం కారణంగా అక్రమంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవచ్చు. ఇక ఏదైనా డాక్యుమెంట్స్ లేవని అనిపిస్తే సెల్ఫ్ డిపార్చర్ చేసుకోమని సూచించింది. సెల్ఫ్ డిపార్చర్ అంటే ఎవరు అక్రమంగా ఉన్నారో వాళ్ళే స్వయంగా నిర్ణయం తీసుకొని అమెరికా విడిచిపెట్టాలి. ప్రభుత్వం వారిని పట్టుకోక ముందే, చట్టపరమైన వ్యవహారాల్లో ఇరుక్కోక ముందే స్వయంగా వెళ్లిపోవాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. ఇలా చేయటం వల్ల ఇకపై భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయని ట్రంప్ ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇటు తాత్కాలికంగా ప్రాసిక్యూషన్ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందట. ఈ విధానాన్ని పాటించాలనుకునేవారు ముందుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. స్వయంగా టికెట్లు బుక్ చేసుకొని వెళ్లిపోవాలి. ఒకవేళ సరైన డాక్యుమెంట్స్ లేకుండా సెల్ఫ్ డిపార్చర్ కూడా చేసుకోకపోతే తర్వాత అంతే సంగతులు. అరెస్టులు, డిటెన్షన్లు, డిపోర్టేషన్ ఉత్తర్వులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి డిపోర్ట్ అయితే తిరిగి అమెరికాలో అడుగు పెట్టేందుకు ఏ దారి లేకుండా పోవచ్చు.